యొక్క ఔన్నత్యాన్ని, భారతదేశం యొక్క పౌరుషాన్ని, భారతదేశం యొక్క సంఘటితత్వాన్ని, భారతదేశంలో భిన్నమైన మతాలు, భిన్నమైన కులాలు, భాషలు ఉన్నప్పటికీ భారతదేశం మట్టి యొక్క గొప్పతనాన్ని, భారతదేశంలో పుట్టిన ప్రతి పౌరుడు హింస లేకుండా అహింసా మార్గంలో ఈ దేశాన్ని ప్రపంచ పటంలో చూపిస్తున్నటువంటి క్రమంలో పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ అనునిత్యం పాకిస్తాన్ దేశమే తీవ్రవాదులకి మరి ఆశ్రయంగా, కేంద్రంగా, వారి యొక్క స్థావరాలకు అడ్డగా ఏర్పరచుకొని ఇటు భారతదేశాన్ని, ప్రపంచాన్ని అనునిత్యం ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి తరుణంలో ఏప్రిల్ 22న జరిగిన సంఘటనకి ధీటుగా జవాబు చెప్తూ భారతదేశ సైన్యం ఏ ఒక్క సామాన్యునికి ఇబ్బంది కాకుండా, ఏ ఒక్క సంపదకి ఇబ్బంది కాకుండా తీవ్రవాదులను మాత్రమే మట్టుపెడుతూ ప్రపంచానికి సైనికులంటే ఈ విధంగా ఉండాలని చూపించినటువంటి వారికి వాళ్ళ సంఘీభావంగా ఒక పిలుపును పిలిస్తే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఈ రాష్ట్రానికి రక్షకులుగా, ఈ రాష్ట్రంలో గంగా జమున తైజీ అని గొప్ప సందేశాన్ని కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి కూడా వినిపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మా యొక్క పిలుపు మేరకు వచ్చినందుకు మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ గొప్పగా భారతదేశం ఏకతాటి మీదకి ఉన్నదని నిరూపిస్తూ నిన్ననే మంత్రిలో కూడా, మంత్రి అంటేనే ఒక గొప్ప సందేశాన్ని ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాలు, అన్ని మతాలు, వ్యాపారవేత్తలు తమ వ్యాపార సముదాయాలన్నిటి కూడా మూసివేసి మేము సైతం సైనికులకు సంఘీభావాన్ని నిన్న పెద్ద ఎత్తున వారు కూడా సంఘీభావాన్ని వారు చూపించేందుకు వారికి కూడా హృదయపూర్వకంగా మా పార్టీ పక్షాన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ ఈ దేశంలో మేము పార్టీలుగా, కులాలుగా, మతాలుగా విడిపోయినప్పటికీ ఈ దేశ సంఘటితం కోసం, దేశం యొక్క ప్రతిష్టల కోసం ఏకతాటి మీద ఉంటామని ఇవాళ మూలన ఆ సందేశాన్ని ఇస్తున్నటువంటి ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన హృదయపూర్వకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇదే విధంగా మన సైనికులు మన యొక్క సంఘీభావాలను తీసుకొని బార్డర్లలో ఆ రైఫిల్స్ ను చూస్తూ ఉంటే వారి యొక్క గుడ్డలను తిప్పి కొడుతున్నటువంటి విషయాలను చూస్తుంటే మనలాంటి వాళ్ళందరికీ కూడా మేము కూడా ఎందుకు సైన్యంలోకి వెళ్ళొద్దనే ఒక భావన కలిగే విధంగా ఇవాళ భారతదేశ సైనికులు గొప్పగా తిప్పికొడుతూ ఇవాళ మారుమూల గ్రామాలలో, బార్డర్లలో సుఖశాంతులతో నిద్రపోతా ఉన్నామంటే భార్య పిల్లలను, సమాజాన్ని వదిలిపెట్టి మనకు రక్షణగా ఉన్నటువంటి ఆ సైన్యానికి ఎన్ని రకాల సంఘీభావం చెప్పినా తక్కువనే అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, మేముంటాం, ఖచ్చితంగా మీరు మా కోసం, ఈ దేశం కోసం ఇదే విధమైనటువంటి పోరాటాన్ని పాకిస్తాన్ లో ఇక ఈ తీవ్రవాదుల ఇబ్బందులు లేకుండా, ఆ కుటీరాలు లేకుండా పూర్తిగా అంతమొందించే వరకు మీ పోరాటాన్ని కూడా కొనసాగించాలని, మీరు అదే విధంగా ముందుకు నడవాలని ఆశిస్తూ, ఆకాంక్షిస్తూ
మీకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి ఈరోజు ఎవరైతే మన తెలుగు బిడ్డ మురళీ నాయక్ అసూలు మారిండు వారికి కూడా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ మొన్న పహల్గామ్ లో మరణించినటువంటి టూరిస్టులకి శ్రద్ధాంజలి ఘటిస్తూ సంతాపాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తుందని మీరు వచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై జవాన్.